తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇక తెలంగాణ రక్షణ సేన పేరును అధికారికంగా కల్వకుంట్ల కవితకు కేటాయిస్తూ కేంద్రం ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈ మేరకు పార్టీ పేరును అధికారికంగా గుర్తిస్తూ ఎన్నికల సంఘం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇటీవల మేడ్చల్లోని అద్వయ కన్వెన్షన్లో ఈ నెల 25న నిర్వహించిన సమావేశంలో కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పేరును ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో సవీన్ అందిస్తారు. సవీన్, కల్వకుంట్ల కవిత ప్రారంభించినటువంటి పార్టీ విషయంలో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇటీవల ఈ నెల 25వ తేదీన మేడ్చల్లో ఉన్నటువంటి అద్వయ కన్వెన్షన్ సెంటర్లో పెద్ద ఎత్తున తన అనుచరులు, అదేవిధంగా మద్దతుదారులు, అభిమానులు ప్రజల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సేనగా అధికారికంగా పార్టీని ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీగా తన పార్టీ పేరు ఉంటుందని ప్రకటించారు. అయితే ఈరోజు తెలంగాణ రక్షణ సేనగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆమోద ముద్ర పడినట్లుగా కవిత పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా అధికారికంగా తెలంగాణ రక్షణ సేనకు టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన పార్టీకి ఆమోద ముద్ర వేసినట్లుగా కొద్దిసేపటి క్రితమే సమాచారం అందింది. ప్రధానంగా తెలంగాణ రక్షణ సేన పేరును కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి లేఖ అందిందంటూ కవిత పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి దూరం అయ్యారో అప్పటి నుంచి కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తారంటూ కవిత స్పష్టం చేస్తూ వచ్చారు. అంతకుముందు తాను గతంలో స్థాపించినటువంటి ఎన్జిఓ తెలంగాణ జాగృతి తరపున, తెలంగాణ జాగృతి సంస్థ తరపున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటన చేశారు. జాగృతి జనం బాట పేరుతోటి పార్టీ పెట్టకంటే ముందు ఆమె పర్యటించారు. అయితే ఎప్పుడైతే పార్టీ పెడుతున్నానని ప్రకటించారో పార్టీ పేరు ఏమై ఉంటుంది అనే చర్చ జరిగింది. తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరుతో కవిత పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ నెల 25న స్వయంగా కవిత ప్రకటించినటువంటి పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన. దీనిపై బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఒకసారి టీఆర్ఎస్ అనే పేరు గతంలో బీఆర్ఎస్గా మారకముందు తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పేరు ఉంది కాబట్టి తిరిగి అదే టీఆర్ఎస్ పేరును వాడుకోవటం తప్పు అవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం దీనికి ఆమోద ముద్ర వేయదు అంటూ బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు కవిత పార్టీ పేరుపై విమర్శలు చేసిన పరిస్థితి మనకు ఓవరాల్గా కనపడింది. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి గతంలో టీఆర్ఎస్ పేరు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉండేది. ఇప్పుడు కవిత ఈ నెల 25న ప్రకటించినటువంటి పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన. రాష్ట్ర సమితి, రాష్ట్ర సేన అంటే రాష్ట్ర అనే పదం కామన్గా వచ్చింది కాబట్టి దీనిపై బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు వెళ్తే లేకపోతే దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే 2-3 పేర్లను కేంద్ర ఎన్నికల సంఘం వద్ద తమ పార్టీ పేరు ఏదైతే ఉంటుందో 2-3 పేర్లు ప్రపోజ్ చేయాలి కాబట్టి అందులో భాగంగానే తెలంగాణ రక్షణ సేనను కల్వకుంట్ల కవిత వ్యూహాత్మకంగా ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కూడా తెలంగాణ రక్షణ సేనకు ఆమోద ముద్ర వేసినట్లుగా తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్ అనే పేరు మామూలుగా అంటే అసలు పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేన, షార్ట్కట్లో టీఆర్ఎస్ వస్తుంది. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి షార్ట్కట్లో టీఆర్ఎస్ పార్టీగా పిలువబడేది. టీఆర్ఎస్ అంటే షార్ట్కట్లో పిలిచే పేరుతో కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధం ఉండదు. దాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోవద్దు. పార్టీ పూర్తి పేరును మాత్రమే, ఒక పార్టీకి ఉన్నటువంటి పేరును మరో కొత్త పార్టీకి పెట్టుకునే అవకాశం ఉండదంటూ ఎన్నికల సంఘం వర్గాలు చెప్తున్నాయనేది ప్రధానంగా విశ్లేషకుల నుంచి వస్తున్నటువంటి అంశంగా మనకు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు కవిత మాత్రం తన పార్టీ పేరును తెలంగాణ రక్షణ సేనగా మార్చుకుని ప్రజల ముందుకు వెళ్ళబోతున్నట్లుగా మనకు స్పష్టమైంది. ప్రధానంగా తెలంగాణ ప్రజా జాగృతిగా కవిత పేరు ఉంటుందని చర్చ జరిగిన నేపథ్యంలో అంతకుముందు సవీన్ అంటే కొత్త పార్టీ పేరుతో కవిత ప్రజలకు వెళ్ళిన సందర్భంలో కూడా ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉందని చెప్పొచ్చు? ప్రజల స్పందన ముఖ్యంగా కొత్త పార్టీ పేరుపైనే అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి. కవిత పార్టీ పేరు ఏమై ఉంటుందనే చర్చ జరిగింది. కేవలం పార్టీని మాత్రమే కవిత అనౌన్స్ చేశారు. ఇంకా పూర్తిగా పార్టీ పేరుతోటి ప్రజల్లోకి వెళ్ళలేదు. అంతకుముందు తెలంగాణ జాగృతి పేరుతో టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకురాలుగా, ఎంపీగా, లోక్సభ సభ్యురాలుగా, ఎమ్మెల్సీగా కవిత ప్రజల్లోకి వెళ్లారు. బతుకమ్మ ఉత్సవాల పేరుతోటి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాకు తిరిగి పాపులర్ అయ్యారు. ఇప్పుడు నూతనంగా ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నారు కాబట్టి ఈ పార్టీ పేరుతోటి ప్రజల్లోకి వెళ్తే ప్రజల ఆదరణ ఏ విధంగా ఉంటుందనేది ప్రధాన అంశం. అంటే కవిత రాజకీయాల్లో కవిత వ్యూహం ఏ విధంగా
విధంగా ఉండబోతోంది, ఎవరితో కలిసి ముందుకు వెళ్తారు, కవిత ఎలాంటి ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తారనే దాన్ని బట్టి ప్రజలు రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణ కవిత పార్టీ పేరుపైనే అనేక సందర్భాల్లో పార్టీ పేరు ఏమై ఉంటుందనే చర్చ జరిగింది. తెలంగాణ ప్రజా జాగృతి పేరు ఉంటుందని మొదట చర్చ జరిగింది. ఆ తర్వాత అంతకుముందు మీడియా చిట్చాట్లో భాగంగా తాను టీఆర్ఎస్ అనే పేరును పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది, టీఆర్ఎస్ అనే పేరు ప్రస్తుతం తెలంగాణలో లేదు కదా అనే మాటను కవిత చిట్చాట్లో భాగంగా స్పష్టం చేశారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఎవరు ఊహించిన విధంగా తెలంగాణ ప్రజా జాగృతి ఉంటుందని అందరూ భావించారు. కానీ ఎవరు ఊహించిన విధంగా ఈ నెల 25వ తేదీన తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అనే వచ్చే విధంగా పార్టీ పేరుని అనౌన్స్ చేశారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రక్షణ సేనగా కవిత పార్టీకి ఆమోద ముద్ర వేయడంతో తెలంగాణ రక్షణ సేనగా ఇక్కడ నుంచి తెలంగాణ రక్షణ సేన చీఫ్గా కవిత ప్రజల్లోకి వెళ్ళబోతున్నారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా పార్టీ పేరుపై అనేక ఊహాగానాలకు తెరదించుతూ తెలంగాణ రక్షణ సేన పార్టీకి కవిత నాయకత్వం వహిస్తూ ప్రజల్లోకి వెళ్ళబోతున్నట్లుగా ఇప్పుడు ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కవిత పార్టీకి అందినటువంటి లేఖ ద్వారా మనకు స్పష్టత వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా టీఆర్ఎస్ అనే పేరుతోటే కవిత ప్రజల్లోకి వెళ్ళాలని భావించారు. ముఖ్యంగా అంతకుముందు ఆమె టీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చడం కూడా తనకు ఇష్టం లేదు. అక్టోబర్ 5, 2022న బీఆర్ఎస్ పార్టీగా మారుస్తున్నప్పుడు నాకు ఇష్టం లేకనే ఆ పార్టీ లాంచింగ్ రోజున నేను హాజరు కాలేదంటూ కూడా కవిత గతంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తన పార్టీ పేరును టీఆర్ఎస్ వచ్చే విధంగా తెలంగాణ రక్షణ సేన షార్ట్కట్లో టీఆర్ఎస్ అని వచ్చే విధంగా రిజిస్టర్ చేసుకున్నారు. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది. ఇక ప్రజలు పార్టీని కవిత నాయకత్వాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనేది అది మరొక ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు ప్రధాన పార్టీలుగా తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఒక నూతనంగా ప్రాంతీయ పార్టీని పెట్టారు. ఈ పార్టీని ప్రజల్లోకి కవిత ఏ విధంగా తీసుకుపోబోతున్నారు అనేది ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే టీఆర్ఎస్ పార్టీ అనే పేరుతో తెలంగాణ రాష్ట్ర సేన అనే పార్టీ పెట్టారు. కాబట్టి రాష్ట్ర అనే పేరులో అభ్యంతరం ఉంది. టెక్నికల్ కారణాలతో సుప్రీంకోర్టు కోర్టులకు వెళ్తే ఇబ్బంది ఎదురవుతుందనే ఉద్దేశంతో న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాతనే తెలంగాణ రక్షణ సేనగా కవిత తన పార్టీ పేరును మార్చుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవిన్.